నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా ముమ్మడివరంలో నివాళి కార్యక్రమం. చంద్రగ్రహణం సందర్భంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం మూసివేత. అంగన్వాడీల అక్రమ అరెస్టుకు ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ ముట్టడి. బాలయోగి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మందకృష్ణ మాదిగ కామెంట్స్. 8 మందికి అనుమతి ఉన్న చోట 80 మందితో పని చేయిస్తున్నారు. అనుమతించిన దానికంటే 10 రెట్లు అధికంగా పేలుడు పదార్థాలను నిల్వ చేయడం వల్లే ఈ భారీ ప్రమాదం జరిగింది. నిబంధనలు పర్యవేక్షించడంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం సస్పెన్షన్ మాత్రమే కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రమాదానికి కారకులైన వారిపై హత్య కేసుతో సమానమైన సెక్షన్లు నమోదు చేయాలి. పీడీ యాక్ట్ కింద ఆస్తులను జప్తు చేయాలి. వేట్లపాలెం బాణసంచ తయారు కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 22 మంది పేద కూలీలు మృత్యువాత పడడం అనేది చాలా బాధాకరం. అత్యంత పేద వర్గాలకు సంబంధించిన కుటుంబాలే ఈ బాణసంచ తయారీ కేంద్రంలో కూలీలుగా వస్తుంటారు. ఇప్పటికే ప్రధానంగా ఈ రాష్ట్రంలో చాలా సంఘటనలు జరిగి ఎంతోమంది మృత్యువాత పడ్డ చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇంతకుముందు ఈ పక్క గ్రామంలో కూడా మేడపాడులో కూడా యాక్సిడెంట్లో ఈ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు అధికారుల నిర్లక్ష్యం, ఈ తయారీ కేంద్రాల పేరుతో పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ విచ్చలవిడితనంతో అత్యంత పేద కుటుంబాలు వాళ్ళ విలువైన ప్రాణాలను కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చేశారు. దాదాపు 22 మంది, ఇంకా కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉండి ఇవాళ కాకినాడ ఆసుపత్రిలో ఉన్నారు. ఈ విషయంలో ఇక్కడ వచ్చిన కాంచి నేను పరిశీలిస్తూనే ఉన్నాను. ఒకవైపు నుంచి కాకుండా 4 వైపుల సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాను. ఇక్కడ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఎవరైతే ఈ పర్మిషన్ తెచ్చుకున్నారో ఆ పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళు పర్మిషన్ నిబంధనలు ఎలాంటి పాటించలేదని చెప్పి స్పష్టంగా రుజువవుతున్నది. అందుకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు, ఈ బాణసంచ తయారీ కేంద్రాలకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ నిబంధనలు అయితే పాటించాలని ఉంటుందో ఆ నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేస్తే తప్ప ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఉదాహరణకు, ఈ తయారీ కేంద్రానికి 8 మంది మాత్రమే కూలీలు రావాలి. కానీ రమారమి వాళ్ళ హాజరు పట్టికను చూసినా లేదా సాక్ష్యాలను బట్టి తెలుస్తున్నా 80 మందిని ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. అదృష్టవశాత్తు ఆ రోజు పనికిరాని వాళ్ళు, ఇక్కడికి రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. ఆ రోజు పెన్షన్ ఇచ్చే రోజు కనుక ఎక్కువ మంది పెన్షన్ తీసుకోవడానికి ఆ రోజు ఇక్కడ రాలేదు. నిజంగా ఆ రోజు పెన్షన్ ఇవ్వకపోయినా ఆ రోజు ఇక్కడికి ఈ కేంద్రానికి వచ్చిన
ఇంకా మృతుల సంఖ్య 50కి దాటడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే 35 మంది ఉన్న చోట 22 మంది ఇప్పుడే చనిపోయిన చరిత్ర. ఇంకా 70-80 మంది ఉంటే అది 50 దాటడానికి అవకాశం ఉండేది. అంటే ఇది పూర్తిగా ఉల్లంఘనే. 8 మందితో చేయించుకోవాల్సిన కాడ 80 మందితో చేయించుకోవడం అంటే ఇది పూర్తిగా ఉల్లంఘించడం జరిగింది. లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా ముమ్మడివరంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ హాజరై స్థానిక పోలమ్మ చెరువు గట్టు వద్ద ఉన్న బాలయోగి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎంసీ బాలయోగి సాధారణ కుటుంబం నుంచి దేశంలో అత్యున్నత పదవిని అలంకరించిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ప్రజాసేవ దృక్పథం, నిబద్ధత యువతకు ఆదర్శమని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. సార్ ఎలా చూడండి. సార్ చేశారు సార్. ఒక మహిళ కార్యక్రమం పాల్గొంటున్నాం మనం. ఈరోజు మనకి ఇక్కడ ఈ యొక్క పాఠశాల అభివృద్ధి కార్యక్రమానికి మన అభివృద్ధి దాత జిఎంసీ బాలయ్య గారు, మాజీ స్పీకర్ జిఎంసీ బాలయ్య గారు. ఆయన వల్ల ఈ రోజున మనకి హైవే అవ్వచ్చు, అలాగే ఈ యానం బ్రిడ్జి, ఇవన్నీ కూడా ఆయన వల్ల మనకి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఎందుకంటే అటువంటి నాయకుడిని మనం చాలా తక్కువగా చూస్తాం. ప్రతి వ్యక్తిని కూడా పేరున గుర్తుపెట్టుకుని. పిఠాపురం నియోజకవర్గం మహాశివరాత్రి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన సభ్యత్వ అవగాహన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన పిలుపు మేరకు పిఠాపురంలో ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని డాక్టర్ బుర్రా దివ్యరాజ్ ఆధ్వర్యంలో 3000 మైలురాయిని దాటడం జరిగిందన్నారు. పార్టీలో మరింత బలోపేతం చేయడానికి ఉద్యమం అనే వాహనాన్ని పార్టీ గీతాలను వినిపిస్తూ పార్టీ సభ్యులను ఉద్యమి, సాధకుడు, ప్రదాత అనే 3 విభాగాలుగా విభజించడం ద్వారా రాజకీయాల్లో కొత్త విధానాన్ని తీసుకువచ్చాడని డాక్టర్ దివ్యరాజ్ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకుని పనిచేసేవారు, ఉద్యములు, కార్యకర్తలను కలిపి ముందుకు నడిపేవారు, సాధకులు, పార్టీకి సహాయం అందించేవారు ప్రదాతలుగా గుర్తింపునిచ్చినట్లు ఆమె వివరించారు. మహాశివరాత్రి రోజున మా అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమం జనసేన సభ్యత్వం, ఇకపై క్రియా వాలంటీర్స్ అనే నినాదం కాకుండా ఉద్యమి, సాధక్ మరియు ప్రదాత అనే ఒక 3 విభాగాలుగా నిరూపించి, అంటే ఆ విధంగా స్ట్రాటజిక్గా ఆలోచించి ఆయన ఇది ఇన్స్టాల్ చేయడం జరిగింది. అయితే ఈ నెల 26వ తారీఖు నుంచి ఈ యొక్క సిస్టమ్ని ఇంకా బెటర్గా ఫస్ట్ అవకాశం పిఠాపురంకి ఇవ్వాలి అని ఆ అవకాశం పిఠాపురం ప్రజలకి, పిఠాపురం అసెంబ్లీకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం నమోదు అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రతి ఒక్క సాధకులు, ప్రతి ఒక్క జనసేన వీర మహిళ, అలాగే జన సైనికులు కూడా తమ వంతు తాము కృషి చేసి అత్యధిక మెజారిటీతో, మ్యాక్సిమం మెజారిటీతో ఒక హమ్ హోంగే కామయాబ్ అనే ఒక నినాదంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు పిఠాపురం అసెంబ్లీ అందరూ కూడా. సో దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క జనసేన సభ్యత్వం అనేది చాలామంది దీన్ని రకరకాలుగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వేరే పార్టీ వాళ్ళు ఓరలాకున్న పరిస్థితి కూడా మేము చూస్తున్నాము. ఇక్కడ సభ్యత్వం అనేది మా నాయకుల యొక్క దృష్టి ఏంటంటే సభ్యత్వం తీసుకోవడం ఒకటి ఇంపార్టెంట్ కాదు, లేకపోతే సభ్యత్వంలో ఉన్న మనుషుల్ని ఎక్కువ పెంచాలనే ఉద్దేశం కాదు. సభ్యత్వం అనేది ఒక బాధ్యత. ప్రతి ఒక్క పౌరుడు తమ యొక్క రైట్స్ని క్వశ్చన్ చేసుకునే విధంగా వంతు ఏమైతే సమాజానికి ఇవ్వాలో ఈ యొక్క మెంబర్షిప్ ద్వారా తమ ప్రయారిటైజ్ చేసుకొని ఇచ్చే విధంగా జనసేన పార్టీ అనేది బాధ్యత ఒకటే కాదు, బాధ్యతతో కూడిన భద్రత. మనం ఎన్నోసార్లు చూస్తాం
పాలిటిక్స్ అనేది ఒక పవర్ కాదు, పాలిటిక్స్ అనేది ఒక సర్వీస్. ఇది ఖచ్చితంగా మా లీడర్ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ప్రూవ్ చేసిన విధానంలో ఎందుకు తీసుకెళ్లారో మనందరం చూస్తున్నాం. అదేవిధంగా గ్రహణం సమయంలో సాధారణంగా అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ కొన్ని ప్రత్యేక ఆలయాలు తెరిచే ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి శివాలయం, పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర ఆలయం వంటి ఆలయాల్లో నిత్యం పూజలు జరుగుతాయి. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3:21 నుండి గ్రహణం ప్రారంభమవుతుందని, రాత్రి 6:48 గ్రహణం పూర్తవుతుందని వేద పండితులు గణనం చేసుకున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ పాదగయ క్షేత్రంలో ఈరోజు చంద్రగ్రహణ సందర్భంలో మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమై రాత్రి 6:48 గ్రహణం పూర్తవుతుంది అని వేద పండితులు గణన చేసుకున్నారు. తత్ప్రకారం ఇక్కడ సదరు పూర్వాచారాన్ని అనుసరించి ఆలయం తెరిచి ఉంచింది. రాష్ట్రంలోనే శ్రీకాళహస్తి తర్వాత ఆలయం గ్రహణ సమయంలో తీసే రెండో క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ గ్రహణ కాలంలో పట్టు స్నానాలు, విడుపు స్నానాల అనంతరం గ్రహణానంతరం సంప్రోషణ జరిపి యథావిధిగా భక్తుల్ని దర్శనార్థం అదేవిధంగా నిత్య పూజలు కూడా కొనసాగుతాయి. ఈ కాలంలో జరిపే అభిషేకాలకు విశేష ఫలితాలు ఇస్తాయని పండితులు సూచించడం వల్ల దేశం నలుమూల నుంచి విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిష్ఠా శ్రద్ధలతో ఆగమయుక్తంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఓం నమో శివాయ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఈరోజు చంద్రగ్రహణం పగలు 3:20 ప్రారంభమై రాత్రి 6:47 ముగుస్తున్న సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి ఆలయంను మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు మాట్లాడుతూ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి ఆలయంను మూసివేసి గ్రహణం అనంతరం 6:47 ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి పూజలు నిర్వహించి తిరిగి రేపు ఉదయం యథావిధిగా ఆలయంను తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని, ఈలోపు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ప్రధాన అర్చకుల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. మరునాడు అంటే ఈరోజు 6:47 తర్వాత సంప్రోక్షణ పూజా కార్యక్రమాలన్నీ వైదికంగా జరిపించవలసిన ప్రధాన అర్చకుల వారి ఆధ్వర్యంలో పడతాయి. ఈరోజు ఎవరికి సాయంత్రం దర్శనాలు ఉన్నాయండి. మరునాడు అనగా 4/3/2026 యథావిధిగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ రేపు మార్నింగ్ నుంచి దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాను. భారత పార్లమెంటు గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన లోక్సభ తొలి దళిత స్పీకర్ జీఎంసీ బాలయోగి 24వ వర్ధంతి సందర్భంగా కె జగన్నాథపురం గ్రామంలో ఘనంగా నివాళులర్పించారు. జీఎంసీ బాలయోగి చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగుమల్ల శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు శ్రీమతి గంగుమల్ల కాశీ అన్నపూర్ణ పాల్గొనగా శ్రీ ఉమామహేశ్వర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు మరియు గ్రామ జనసేన కన్వీనర్ నల్లా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కోనసీమ అభివృద్ధి శిల్పి మాజీ లోక్సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి అని పేర్కొంటూ ఆయన విశిష్ట సేవలను స్మరించారు. 2002 మార్చి 3న కృష్ణా జిల్లా కొవ్వాడలంక సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి మరణించినప్పటికీ ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడిగా ఆయన కీర్తి అజరామరమైందని అభిప్రాయపడ్డారు. ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కన్నపేట గారు అలాగే కార్యక్రమాలు ప్రతిదానికి కూడా పిలిచిన వెంటనే రావడం జరుగుతుంది. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బాలయోగి గారికి 24వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ జీఎంసీ బాలయోగి గారు, జోహార్ జీఎంసీ బాలయోగి గారు, జోహార్ జీఎంసీ బాలయోగి గారు, జోహార్. అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా విజయవాడలో ధర్నా చేస్తున్న వేలాది మంది అంగన్వాడీలు నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ధర్నా చౌక్లో వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని సిఐటియు జిల్లా అధ్యక్షులు శేషుబాబ్జీ, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు చంద్రావతి పేర్కొన్నారు. అంగన్వాడీల అక్రమ అరెస్టుకు ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిద్రపోతున్న అంగన్వాడీ కార్యకర్తల పట్ల మగ పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, పిన్నులతో గుచ్చారని, మహిళలపైన తాళ్లు వేసి ముసుగుగుడ్డ కప్పి బలవంతంగా వ్యాన్లలో కుక్కారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
మేము అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యని పరిష్కారం చేస్తాం అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నట్టు ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞాపన చేసినా మాట్లాడట్లేదు. 20 రోజుల క్రితం నోటీస్ ఇచ్చి చలో విజయవాడకి బయలుదేరితే నిన్న ఏంటంటే తెల్లవారుజాని విజయవాడలో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ జిల్లాలకు, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, రకరకాల జిల్లాలకు తీసుకెళ్ళి అక్కడ పడేసారు. ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పరు. తెల్లారుజామున పడుకున్న వాళ్ళు వచ్చి ఎవరో దొంగలు అనుకున్నారా లేదా ఉగ్రవాదులు అనుకున్నారా, అంగన్వాడీల్ని ఏమనుకుని చెప్పి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి సీరియస్గా చెప్పదలుచుకుందంటే నువ్వు చేసిన తప్పు. సాయంత్రం లోపు క్షమాపణ తెలియజేయాలి ముఖ్యమంత్రి. వీళ్ళ సమస్య పరిష్కారం చేస్తానన్నారు కాబట్టి పరిష్కారం చేయాలి. వీళ్ళ మినిస్టరు ఈ విజయవాడ వెళ్ళడానికి 4 రోజుల ముందు పిలిచే చర్చలకి ఏమీ తేల్చలేదు. ఇప్పటికైనా సరే తేల్చి తీరాలి. ఇది ఒక చిన్న సైజు ఉద్యమం మాత్రమే. దీన్ని ముందు పైకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ గవర్నమెంట్కి ఒక హెచ్చరికగా తెలియజేస్తాం. విజయవాడ అలంకార్ సెంటర్ దగ్గరికి ధర్నాకి వెళ్ళాము. శాంతియుతంగానే ధర్నా చేసాము. సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకి చర్చలు ఉన్నాయని చెప్పారు. నిజమే కదా అనుకున్నాము. అనుకున్న తర్వాత అలాగా ధర్నా నిర్వహిస్తుండగా అర్ధరాత్రి నైట్ భోజనాలు కూడా అక్కడే చేసాము. కరెక్ట్గా అర్ధరాత్రి 3 గంటల 4 గంటల మధ్యన కర్రలతో మమ్మల్ని కొట్టి చీరలు లాగేసి ఒక్కొక్కరిని బస్సులు ఎక్కించేసి చీరలు ఎక్కడికక్కడ ఊరు తీసేశారు, కొట్టారు. చేతులు అయ్యి ఇరిగిపోయేలా కొట్టారు. తిప్పి ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. కొంతమంది నాయకుల్ని ఎక్కడ పెట్టారో అయితే కూడా తెలియట్లేదు. కనీసం వాళ్ళకి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. ఇది ఎంత అవమానకరమైన విషయమో తెలియట్లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగినందుకే ఇంత ఇలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మీకు తగదు. ఎందుకంటే జగన్ గవర్నమెంట్లో మీరు మాకు హామీ ఇచ్చారు కదా అని మేము అడిగాం. మీరు చర్చకు పిలుస్తాను అన్నారు. పిలిచిన వాళ్ళకి ఇలా అవమానించి ఇలా ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మాకు తెలియట్లేదు. వాళ్ళు వెంటనే వాళ్ళు రిలీజ్ చేయాల్సిందిగా అడుగుతున్నాను. లేకపోతే ఇది ఇంకా ఉధృతం చేయగలమని మీడియా పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. వెళ్ళినప్పుడు అంత చాలా సానుకూలంగా ఉంది. చర్చలకు పిలుస్తున్నారు అన్న నమ్మకంతో మేము ఇంతమంది వెనక్కి వచ్చాం. లేదంటే వాళ్ళు అలాగే ఉన్నారంటే అసలు మేము కొంచెం కూడా కదలకుండా అక్కడే ఉందాం. నమ్మించి మోసం చేశారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. జగన్ ఏమయ్యాడు? ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఈయనకి కూడా ప్రతిపక్షంలో కూర్చోవాలని ఉందేమో. మా అంగన్వాడీలను ఎంతో ఉసిరి పెడుతున్నాడు. ఆడవాళ్ళకి న్యాయం చేస్తానని ఆడవాళ్ళని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు? కనీసం కాలకృత్యాలు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఎలా పడితే అలా ఈడ్చి పడేస్తున్నారు. ఇది వెంటనే అతను మా నాయకులు చర్చలకు పిలవాలి. మా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటామని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా బాలయోగి అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. జీఎంసీ బాలయోగి కోనసీమ నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవులలో ఒకటైన లోక్సభ స్పీకర్ పదవిని చేపట్టాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బాలయోగి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. బాలయోగి ప్రస్థానం ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. నిరాడంబరమైన జీవన శైలితో బాలయోగి ప్రజల మనసులు గెలుచుకున్నారు. భారత పార్లమెంటరీ చరిత్రలో మాత్రమే కాదు ప్రజల హృదయాల్లోనూ ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరో చేయలేని పని తల్లి నాయకుడు బాలయోగి గారు మా కమ్యూనిటీని కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ ఆయన ఎవరు ఏం చేయలేదన్న టైంలో కూడా ఆయన మెజారిటీగా ఉండి 8వ స్పీకర్గా అయ్యి మరి మన జిల్లాని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మత్స్యకారులకి అందరూ కూడా బాగుంటారు. మెట్లో నడిచే వాళ్ళని ప్రతి ఊరికి పండి కూర బలుపు వయ్యపాలు గాడిమొగ అన్ని దానికి బిజీ చేశారు. ఈరోజు నాకు అది కూడా నాకు చాలా ఆనందం. మరి ఈరోజు మరి చెప్పాలంటే ఆ స్థాయి తీసుకుని ఎవరన్నా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. అది ఎంతో ముఖ్యమైన విషయం. ఆ తర్వాత అంతటికి మన వనమాడి కొండబాబు, సత్యనారాయణ గారు, నేను కూడా వాళ్ళు కూడా ప్రోత్సాహంతో నేను అనేక కార్యక్రమాలు ఇదంతా కూడా మరి నా బాలయ్య వాళ్ళే జరుగుతుంది. మంచి కూడా అందుబాటులో ఉన్నారు. అందరికీ కూడా మనం కృష్ణగారండి బాలయ్య గారు వల్ల మా కూడా కృష్ణగారికి బాగా చేస్తున్నారు. పొద్దుటి కూడా ఆయన తలపెట్టాడు. అది కూడా పిల్లలు మన నాన్నగారు తీర్చిపెట్టాలి అని ఆశతో ఆయన కూడా ముందుకు వచ్చి చక్కబెడుతున్నారు. ఇదంతా బాలయ్య 44వ వర్ధంతి కార్యక్రమం కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో
బాలయోగి బొమ్మ దగ్గర జరిగింది ఈ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం బాలయోగి గారికి ముఖ్యమైనటువంటి వ్యక్తి, బాలయోగి గారు విధేయత కలిగినటువంటి వ్యక్తి బొడ్డు దేవరాజు గారు. ఎస్సీ లైన్ మేము కూడా చేయలేం, కానీ ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి, ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఈ యొక్క బాలయోగి స్టాట్యూ దగ్గర ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం చేసే వ్యక్తి మా బొడ్డు దేవరాజు గారు. వారిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ దళితులందరి తరఫున గారు అభినందిస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జిఎంసీ బాలయోగి గారి యొక్క ఆలోచన విధానం, ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనీవిని ఎరగని రీతిలో దశాబ్దాల కాలం ఉండిపోయినటువంటి యానామో ఎదుర్లంక బ్రిడ్జి కానీ, కోటిపల్లి రైల్వే లైన్ కానీ అనేకమైనటువంటి వేలాది సంవత్సరాలకు సరిపోయినటువంటి పనులు చేసిన వ్యక్తి జిఎంసీ బాలయోగి గారు. అలాగే మత్స్యకారుల్లో నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలయోగిని మత్స్యకారులందరూ కూడా ఆరాధ్యదైవంగా చేస్తున్నారంటే ఈరోజు ఆయన అందరిలో లిఖితమైపోయిన వ్యక్తి, కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించిన వ్యక్తి, పేదల పట్ల అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆలోచించారో ఆ ఆలోచనని తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు దళితులు ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడానికి ఉదాహరణ. అంత దళితుల పట్ల అంకిత భావం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో బాలయోగి గారి ద్వారా తెలుగుదేశం పార్టీ నిరూపించుకుందని చెప్పడంలో ఏమాత్రం అర్థం. అటువంటి తెలుగుదేశం పార్టీకి ఈరోజు దళితులందరూ కూడా దగ్గరవుతున్నాం. నిన్ననే చూసినట్టుగైతే అనేక మంది చనిపోవడం జరిగింది బాంబ్ బ్లాస్టింగ్లో. దానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ కానీ ఇంకోటి కూడా లేకుండా ప్రజల పట్ల ప్రజల అంకిత భావంతో ఎలాగున్నారో అటు వచ్చి ప్రతి కుటుంబానికి కూడా ఎక్స్ప్రెస్గా 12 గంటలు తిరగకుండా ప్రకటించినటువంటి వ్యక్తి, పేదల భావంతో ముందుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో ఈ జిల్లా నుంచి భారత అత్యున్నత స్థానానికి దళిత నాయకుడిని జిఎంసీ బాలయోగి గారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినందుకు ప్రత్యేకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీలందరి తరఫున ప్రత్యేక తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఒక చిన్న మాట, మా కాకినాడ జిల్లాకి ఎస్సీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకపోయినా మా వనమాడు కొండబాబు గారు ఉండి అప్పుడు జిఎంసీ బాలయోగి గారు ఎలాగైతే ఉమ్మడి జిల్లాలో అందరినీ ఎలా కలుపుకుని వెళ్ళేవారో ఈరోజు ఎస్సీలకు అత్యున్నతమైన స్థానాన్ని కల్పించి మాకు గుర్తింపు కల్పించినటువంటి వ్యక్తి వనమాడు కొండబాబు గారి ఆధ్వర్యంలో ఇలాగ బాలయోగి గారు జయంతి వర్ధంతులే కాకుండా అనేకమైన ఎస్సీ సంక్షేమ పరాల కాడ ముందుంటూ మా ఎస్సీలందరినీ ప్రోత్సహిస్తూ, ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినా సరే నేను ఉన్నానంటూ మా అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు ఈ సందర్భంగా మరొకసారి కొండబాబు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలంటూ వామపక్ష నాయకులు దువ్వా శేషు, బాబ్జీ, అజయ్ కుమార్, రాజ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడలో మసీద్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యుద్ధాలను ఆపాలని నినాదాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలను సైనిక దాడుల ద్వారా కాకుండా దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్య సమితి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రజల జీవన హక్కుల కోసం పోరాడే శక్తులన్నీ దాడులకు వ్యతిరేకంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సామ్రాజ్యవాద ఆంక్షతో ఈరోజు ఇరాన్ మీద దాడి చేసి ఖుమైనీని హత్య చేయడం చాలా దారుణమైన విషయం. దీనిని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ప్రపంచంలో మొదటి 2 ప్రపంచ యుద్ధాలలో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాం. దాని గుణపాఠాలు కూడా చూసాం. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం తలపించే విధంగా ఒకళ్ళకి ఒకళ్ళు యుద్ధాలు చేసేటటువంటి పరిస్థితిని ప్రేరేపించినటువంటి అమెరికా చర్యని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాలి. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మారణకాండలో నష్టపోయేది సైనికులు, ఆ దేశ ప్రజలు, ఇరుపక్షాల ప్రజలు. దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్ళు, సామ్రాజ్యవాద కాంక్షతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నష్టం ఏమీ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఒకళ్ళు ఒక దేశం మీద ఒక దేశం దాడి చేసుకున్నప్పుడు నష్టపోయేది ఆ దేశ సంపద, ఆ దేశ ప్రజలు, ఆ దేశంలో ఉన్నటువంటి చిన్నారులు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉండే బాలికలు చదువుకునే పాఠశాల మీద బాంబు వేశారు. ఇంతకంటే అమానవీయమైనటువంటి చర్య మరొకటి ఉండదు. ఇది చాలా దుస్సాహమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజలందరూ కూడా శాంతిని నెలకొల్పే దిశగా మాట్లాడాలి. భారతదేశం ఒక అలీన దేశం. అన్ని దేశాలతోటి ఒక సఖ్యతగా ఉండి, ఒక మధ్యవర్తిగా ఉండి అలీన విదేశాంగ విధానాన్ని ఉంచినటువంటి భారతదేశంలో ఈరోజు పాలిస్తున్న ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బీజేపీ అధినేత మోదీ ఇజ్రాయెల్ వెళ్ళి దౌత్యం చేసిన తర్వాత ఇరాన్ మీద దాడి జరిగింది. మోడీ తక్షణం ఇరాన్ దాడిని ఖండించాలా, భారత ప్రజల ఆకాంక్షని ఆశించి ఆయన శాంతియుత పరివర్తనని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మీ పేరు? కె సత్యరాజు, భారత కమ్యూనిస్ట్ పార్టీ కాకినాడ నగర శాఖ.
ఫిబ్రవరి 28న నెలాఖరున అమెరికా ఇజ్రాయెల్ ఒక పిరికి పందల్లాగా ఒక పొంగల్లాగా ఇరాన్ మీద అకస్మాత్తుగా దాడి చేసి ఆ దేశ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖొమైనీని హత్యగావించారు. ఆయన క్యాబినెట్లో కొంతమంది, సైన్యంలో కొంతమంది కూడా ముఖ్యులు హతమయ్యారు. ఇది పిరికిబందల చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి పిరికిబంద చర్యలు మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి యుద్ధోన్మాద చర్యలు మానుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి యుద్ధోన్మాద చర్యలు ప్రపంచ మానవాళి హననానికి ఉపయోగపడతాయి తప్ప, ప్రజల మీద భారాలు మోపడానికి ఉపయోగపడతాయి తప్ప, ప్రజల మీద నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, ఆయిల్, గ్యాస్ ధరలు పెరగడానికి ఉపయోగపడతాయి తప్ప ఇది ఎందుకు పనికిరావని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే దాడి చేశారో ఇరాన్ సుప్రీం ఈరోజు అమెరికాకి, ఇజ్రాయెల్కి కంటిలో నలుసులాగా, కాలులో ముళ్ళలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అటు గాజా ప్రజలను కానీ, పాలస్తీనియన్లను కానీ రక్షణగా నిలబడ్డారు. వీళ్ళు గాజాని, పాలస్తీనియన్ని మింగేయాలని, ఆక్రమించాలని కుట్రలో కుతంత్రాలు సాగిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాడి అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఈ రకమైన దాడి చేశారు. కానీ ఈ దాడికి ప్రతిదాడిగా ఇరాన్ ఈరోజు తన ఆత్మరక్షణ కోసం యుద్ధం ప్రారంభించాల్సి వచ్చింది. సౌదీ మీద కానీ, ఖతార్ మీద కానీ, ఒమన్ మీద కానీ అనేక దేశాల మీద యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయి, సైనిక స్థావరాలు ఉన్నాయి. వాటికి బుద్ధి చెప్పడం కోసం మాత్రమే వీళ్ళు ఆ స్థావరాల మీద అటాక్ చేసి ఈ రోజు ఆత్మరక్షణ కోసం ఇరాన్ యుద్ధం చేస్తూ ఉంది. అమెరికాకి, ఇజ్రాయెల్కి బుద్ధి జ్ఞానం ఉంటే, ప్రపంచ శాంతిని కావాలని కోరుకోవాలనుకుంటే ముందు తక్షణం యుద్ధోన్మాద చర్యలు మానుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అమెరికా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు వియత్నాంలో చిత్తుగా ఓడిపోయావు, నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో చిత్తుగా ఓడిపోయావు, నువ్వు ఇరాక్లో చిత్తుగా ఓడిపోయావు. సద్దాం హుస్సేన్ అంతం చేసినప్పటికీ కూడా నీ సైన్యం, అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇరాన్లో కానీ వందల వేల మంది చనిపోయారు, శతగాత్రులయ్యారు. మీ జార్జ్ బుష్ వీళ్ళందరినీ కూడా ఉత్సాహించుకొని మీరు వెనక్కి తీసుకెళ్లారు ఒబామా. కానీ నీకు ట్రంప్ మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలెడతా ఉన్నావు. నీకు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో ఎదురయ్యిందో, ఏదైతే ఇరాక్లో ఎదురయ్యిందో అట్లాంటి ప్రతిఘటనే ఇరాన్లో కూడా చూపిస్తుంది. ఇది వెనుజులా కాదు, ఇది ఇరాను. ఖచ్చితంగా ఇరాన్కి ప్రపంచ ప్రజల అండదండలు ఉంటాయి. ప్రపంచ దేశాలు ఏదైతే అభివృద్ధిని కోరుకుంటున్న దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇరాన్ వైపు నిలబడతారు. మిగతా దుష్ట శక్తులందరూ కూడా అమెరికా, ఇజ్రాయెల్ బలపరుస్తారు. అమెరికా, ఇజ్రాయెల్ బలపరచడం అంటే ప్రపంచ శాంతిని వ్యతిరేకించడం. కాబట్టి ఈ చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం కూడా గోడ మీద పిల్లి ఓటంలాగా లెంగలేక, కక్కలేక, కొమ్మాని హత్యను ఖండించలేక, ఇరాన్ని బలపరచలేక, ట్రంప్కి లొంగిపోలేక నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఏదైతే భారత స్వతంత్రంలో వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాడు బూట్లు లాకి స్వతంత్రానికి అమ్ముడిపోయారు, స్వతంత్ర పోరాటంలో అమ్ముడిపోయారు. అదే వైఖరి ఈరోజు కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు బంగ్లాదేశ్ లో హిందువులకు ఎలా జరిగితే మాట్లాడలేదు, లేకపోతే ఇండియాలో మీకెందుకని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచ శాంతి కావాలనుకుంటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. మీ సోషల్ మీడియా మీ వైఖరి మార్చుకోండి. మీరు ప్రపంచ శాంతి కోసం మాట్లాడండి. మీరు బోడీ మీడియాలకు వ్యవహరించొద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సామ్రాజ్యవాద ఆంక్షతో ఈరోజు ఇరాన్ మీద దాడి చేసి ఖొమైనీని హత్య చేయడం చాలా దారుణమైన విషయం. దీనిని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ప్రపంచంలో మొదటి 2 ప్రపంచ యుద్ధాలలో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాం. దాని గుణపాఠాలు కూడా చూసాం. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం తలపించే విధంగా ఒకళ్ళకి ఒకళ్ళు యుద్ధాలు చేసేటటువంటి పరిస్థితిని ప్రేరేపించినటువంటి అమెరికా చర్యని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాలి. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మారణకాండలో నష్టపోయేది సైనికులు, ఆ దేశ ప్రజలు, ఇరుపక్షాల ప్రజలు. దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్ళు, సామ్రాజ్యవాద కాంక్షతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నష్టం ఏమీ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఒకళ్ళు ఒక దేశం మీద ఒక దేశం దాడి చేసుకున్నప్పుడు నష్టపోయేది ఆ దేశ సంపద, ఆ దేశ ప్రజలు, ఆ దేశంలో ఉండే చిన్నారులు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉండే బాలికలు చదువుకునే పాఠశాల మీద బాంబు వేశారు. ఇంతకంటే అమానవీయమైనటువంటి చర్య మరొకటి ఉండదు. ఇది చాలా దుస్సాహమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజలందరూ కూడా శాంతిని నెలకొల్పే దిశగా మాట్లాడాలి. భారతదేశం ఒక అలీన దేశం. అన్ని దేశాలతోటి ఒక సఖ్యతగా ఉండి, ఒక మధ్యవర్తిగా ఉండి అలీన విదేశాంగ విధానాన్ని
ఇచ్చినటువంటి భారతదేశంలో ఈరోజు పాలిస్తున్న ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బీజేపీ అధినేత మోదీ ఇజ్రాయెల్ వెళ్ళి దౌత్యం చేసిన తర్వాత ఇరాన్ మీద దాడి జరిగింది. ఈరోజు అక్కడ జరిగినటువంటి దాడే ఈరోజు ఆయా దేశాల్లో ఉండేటటువంటి ఆయిల్ నిక్షేపాల గురించి కానీ సహజ నిక్షేపాల గురించి కానీ వీళ్ళు దాడులు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా మన దేశంలో కూడా మణిపూర్లో అదే పరిస్థితి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాల్లో అదే జరుగుతుంది. ఆపరేషన్ కాకార్ కూడా గిరిజన ప్రాంతాల్లో ఉండే అన్ని రకాల విలువైనటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వాళ్ళకి సహకారం చేస్తున్న బీజేపీ రేపొద్దున మనం కాదు అంటే ఆ దాడి మన మీదకి వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మోడీ తక్షణం ఇరాన్ దాడిని ఖండించాలా, భారత ప్రజల ఆకాంక్షని ఆశించి ఆయన శాంతియుత పరివర్తనని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మీ పేరు? కె సత్యరాజు, భారత కమ్యూనిస్ట్ పార్టీ కాకినాడ నగర శాఖ. అంగన్వాడీ సిఐటియు నేతల అక్రమ అరెస్టు నిరసిస్తూ తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు మండల కేంద్రమైన రాయవరంలో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్న నేటి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే తమ న్యాయమైన కోరికలు నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చమని అడిగితే పోలీసుల చేత అక్రమ అరెస్టులు చేయించి ఆడవాళ్లను చూడకుండా ఈడ్చుకెళ్లి వేర్వేరు ప్రదేశాల్లో నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆదిలక్ష్మి డిమాండ్ చేశారు. నా పేరు డి ఆదిలక్ష్మి, రాయవరం మండల సిఐటి కార్యదర్శిని. అంగన్వాడీలు నిన్న తమ న్యాయమైన కోరికలు నెరవేర్చమని ప్రభుత్వాన్ని కోరడం కోసం నిన్న చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి ధర్నాలో పాల్గొనడం జరిగింది. కానీ రాత్రి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించడం జరిగింది. ఆడవాళ్ళని కూడా చూడకుండా మగ పోలీసులు, ఆడ పోలీసులు కలిపి వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు లాకెళ్ళి వేలలో పడేసి ఎక్కడెక్కడో అరెస్టులు చేసి బంధించడం జరిగింది. వారికి ఇప్పటికీ కూడా విడుదల చేయడం జరగలేదు. మేము న్యాయమైన కోరికలు కోరితే ప్రభుత్వం స్పందించే తీరు ఇదా? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏం చెప్పారు మాకు? మేము రాగానే ప్రభుత్వం పదవిలోకి రాగానే మేము వెంటనే అధికారంలోకి రాగానే మీకు వెంటనే జీతాలు పెంచుతామని చెప్పారు. మేము ఆ న్యాయమైన కోరిక కోసమే కదా ఈరోజు పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటాన్ని మమ్మల్ని చేసుకోనివ్వకుండా న్యాయంగా చేసుకున్న మా పోరాటాన్ని విచ్ఛిన్నం చేసి అరెస్టులు చేసి అన్యాయంగా అరెస్టులు చేసి ఎక్కడెక్కడో జైల్లో బంధించడం జరిగింది. వెంటనే అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలి. అలాగే మా న్యాయమైన కోరికలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. నెరవేర్చిన పక్షంలో మా నాయకులు విడుదల చేయని పక్షంలో, మా కోరికలు నెరవేరే పక్షంలో మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. నా పేరు దుర్గండి, రాయవరం మండలం ఆశా వర్కర్ యూనియన్ లీడర్ అండి. మరి ఈరోజు మరి అంగన్వాడీ హెల్పర్స్ మరియు టీచర్స్ మరి విజయవాడ ధర్నాకు వెళ్ళడం జరిగిందండి. అక్కడ చాలా అమానుషంగా మరి వాళ్ళని రోడ్డు మీద ఈడ్చేసి వాళ్ళ కాళ్ళు ఇరుగుతున్నాయో చేతులు ఇరుగుతున్నాయో కూడా తెలియకుండా, వారి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా అన్యాయంగా రోడ్ల మీద ఈడటం చాలా అన్యాయం అండి. మరి ఆశా వర్కర్ యూనియన్ తరఫున మరి నేను ఖండించడం అయితే జరుగుతుందండి. మరి వారు న్యాయమైన కోరికలు నెరవేర్చాలని మరి వాళ్ళ జీతాల కోసం వారు పొట్టకూటు కోసం పోరాడుతుంటే మరి ఈరోజు ఇలా రోడ్ల మీద పెట్టి ఈడ్చడం చాలా అన్యాయం అండి. మేము దాన్ని ఖండిస్తున్నామండి. మరి మా నాయకులను కానీ మా అంగన్వాడీ వాళ్ళని కానీ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నామండి. ఈరోజు వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని, వారి అరెస్టులు ఆఫ్ చేసి వారి వెంటనే విడుదల కానీ చేయకపోతే ఈ పోరాటం ఇంకా ఉద్రేకం చేయడం జరుగుతుందండి. ఆశా వర్కర్ యూనియన్ అందరి తరఫున వారికి మద్దతు ఇవ్వడం జరుగుతుందండి. వాటర్ పట్టకూడదేమో కదండి. వాటర్ పట్టకూడదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా ముమ్మడివరంలో నివాళి కార్యక్రమం. చంద్రగ్రహణం సందర్భంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం మూసివేత.
అంగన్వాడీల అక్రమ అరెస్టుకు ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ ముట్టడి. బాలయోగి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.